నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. వచ్చేసింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఫైనల్కి వచ్చేసిందండి. చాలా అంటే ఒకవైపు హ్యాపీగానే ఉంది కానీ బట్ థింక్ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు తనుజకు సపోర్ట్ చేస్తున్నా నేను. ఒక్కసారే తనుజ కాలేదు, పవన్ కళ్యాణ్ విన్నర్ అని టాక్ వచ్చేసింది. ఏమో లాస్ట్ మూమెంట్ వరకు కోసం కూడా వెయిటింగ్ చేశాను, కానీ పవన్ కళ్యాణ్ వచ్చాడు. అది మాత్రం బాధ అనిపిస్తుంది. ఎట్లా కళ్యాణ్ గెలవడం ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీయే, బట్ థింక్ మా అక్క గెలుస్తుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళం. మా అక్క రన్నర్ అయిపోయింది. బట్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మెయిన్ ఆర్మీ అని చెప్పి, లేకపోతే ఇంకా చాలా సిచ్యువేషన్ వల్ల జనాలు అలా వేశారు. లాస్ట్ మూమెంట్లో కూడా వెయిటింగ్ చేస్తాం మా అక్క గెలుస్తుంది గెలుస్తుందని, అదొక్కటే అయిపోయింది. ఏమో కానీ మా అక్క గెలిచినా గెలవకపోయినా బయట జనాలు మనసు గెలిచేసుకుంది. అవి మాత్రం హ్యాపీ అంతే. ఇమానియల్ అన్న టాప్ 3లో కూడా లేకుండా ఎలిమినేషన్ అయిపోయాడు కదా. కానీ ఒకవేళ ఇమానియల్ ఎలిమినేషన్ అయిపోయినా సరే బయటకు వెళ్ళిన తర్వాత తనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న. కంపల్సరీ అన్న నువ్వేం బాధపడకు, నువ్వు బయటకు వచ్చినా సరే మంచి ఫ్యూచర్ ఉంటుంది, నీకు మంచి షోలు ఉంటాయి, మంచి సినిమాలు క్యారెక్టర్లు వస్తాయి, డోంట్ ఫీల్. కానీ తనూజ విన్ అయ్యంటే మాత్రం మా హార్ట్ఫుల్గా చెప్తున్నా, జై తనూజ జై అని, బిగ్ బాస్ అని చాలాసార్లు చెప్పాను నేను. అక్క వల్ల బాధ అనిపిస్తుంది అంతే. అన్నిసార్లు ఎలిమినేషన్ అయింది కదా, లాస్ట్ వరకు వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? అదే ఇన్ని సీజన్లో ఆడి ఎంత ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడినా ఎంత చేసినా సరే ఒక ఆర్మీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. కానీ జనాలు ఎక్కువ ఆర్మీ పవన్ కళ్యాణ్ వల్ల, జనాలు ఓటింగ్ వల్ల ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలిచాడు. బట్ థింగ్ అదొకటే బాధ అనిపిస్తుంది అంతే. థ్యాంక్ యూ. మీకు ఎవరు ఫేవరెట్ అన్నట్టు ఏం లేదు, బట్ ఇమాన్యుయల్ గెలిచారు ఉండే. యాజ్ పర్ సోషల్ మీడియా ప్రకారం ఇప్పుడు కళ్యాణ్ విన్ అయినట్టు తెలుస్తుంది. కొంచెం కళ్యాణ్ కూడా డిజర్వింగే, బట్ ఇమాన్యుయల్ మోర్ డిజర్వింగ్ అనిపించింది. ఎందుకు అంటే ఫర్ టాస్క్ ప్రకారం కానీ, ఫర్ వాళ్ళ బాండ్ కానీ, అదేంది మదర్ సన్ సెంటిమెంట్ కానీ కొంచెం చాలా బాగా అనిపించింది ఇమాన్యుయల్ది అయితే. ఇక మిగతా అంతా అయితే నార్మల్. ఇక తనుజ గురించి అయితే ఫర్ షూర్ చెప్పలేము, తను ఒక బోరింగ్ క్యాండిడేట్. తన ఒక ఏడుపు తప్ప మనం ఎపిసోడ్స్లో అయితే ఏమి చూడలేము. తనుజ అసలు ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, జస్ట్ మా టీవీ స్టాక్ కాబట్టి హిట్ చేసిన లేకపోతే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయే క్యాండిడేట్. సంజన ఇమాన్యుయల్ బాండింగ్ ఎట్లా అనిపిస్తుంది? ఆ సంజన ఉంది కాబట్టి గేమ్ అనేది కొంచెం హైప్ వచ్చింది, లేకపోతే బోరింగ్గానే వస్తుండే. సంజన ఇమాన్యుయల్ బాండ్తోనే కొంచెం చాలామంది చూసిండ్రు. యాక్చువల్ చెప్పాలంటే నేను కూడా సంజన వాళ్ళ బాండ్ కోసమే చూసిండే. వాళ్ళ బాండ్ లేకపోతే ఇక మిగతా అంతా అయితే అన్ని ఫేక్ బాండింగ్సే. ఎస్పెషల్లీ మీరు చూసిండ్రు తనుజ అయితే అందరితో ఫేక్ బాండింగ్. ఎవరినైతే నాన్నలో తనని ఎలా కొట్టేసింది, మళ్ళీ అందరినీ రీతుతో సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ రీతును కూడా ఎలా కొట్టేసింది. అందరు సపోర్ట్ కావాలి, మళ్ళీ అందరినీ నామినేట్ చేయాలి. అసలు తనుజ అసలు వేస్ట్ గేమ్. ఇన్ని సీజన్స్లో 9 సీజన్స్లో ఆమె ఉన్నంత వేస్ట్ క్యాండిడేట్ అసలు వెళ్ళలేదు. డెమాన్ పవన్ గుడ్. ఆఫ్టర్ మీరు చూసిన రీతు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మాత్రం డెమాన్ పవన్ ఒక హ్యూమర్ నేచర్ బయటకు వచ్చింది. మంచిగా ఫన్నీగా ఉండే, మంచిగా టాస్క్లన్నీ ఎంజాయ్ చేసిండు, చాలా బాగా ఆడిండు. అండ్ ఇప్పుడు మనం విన్న ప్రకారం ప్రైజ్ మనీ కూడా తీసుకొని బయటికి వచ్చింది కాబట్టి గుడ్ డెసిషన్ ఫర్ డెమాన్ పవన్. ఈ సీజన్ అయితే చాలా హిట్ అండి బిగ్ బాస్. ఇంకా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నాము, అట్లానే పవన్ కళ్యాణ్ గెలిచాడు. సో ఈ సీజన్ అయితే టాప్ హిట్ అండి. పవన్ కళ్యాణ్ మేము 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ కోసమే. కొండాపూర్ నుంచి వచ్చాము, అంత దూరం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం స్టిల్ మేము. తనుజ డిజర్వింగ్ కాబట్టి టాప్ 2 వచ్చిందని అనుకుంటున్నామండి. తనుజ గేమ్ కూడా చాలా బాగుంది. సో మేమైతే పవన్ కళ్యాణ్ గెలవాలి అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గెలిచాడండి. సంజన అనేది మేమంత డిజర్వింగ్ అనుకోవట్లేదు. ఆమె ఇప్పుడు వరకు ఎలా వచ్చిందో కూడా సర్వైవ్ అయింది. మేము అసలు అవుట్ ఆఫ్ మైండ్ అనమాట. డెమాన్ పవన్ అనేది టాస్క్ అవని సూపర్ అండి, చాలా బాగా ఆడాడు డెమాన్ పవన్. సో డిజర్వింగ్. ఇమాన్యుయల్ కామెడీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు, ఇంకా బాగుందండి. సో ఇమాన్యుయల్ గేమ్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి కారణం సంజన గారు అవ్వచ్చు అని అనుకుంటున్నాము. లేకపోతే ఇమాన్యుయల్ 100% టాప్ 2 వచ్చేవాడు. సో సంజన వల్ల గేమ్ కొంచెం డౌన్ అయింది అనుకుంటున్నామండి మేము. సో ఓవరాల్గా అయితే సూపర్ అండి.
పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఒక ఆర్మీ నుంచి వచ్చాడు. దాన్ని కూడా చాలామంది ఆర్మీ అనే సెంటిమెంట్‌తో వచ్చాడు అని అనుకున్నాము. చాలామంది మాట్లాడారు. బట్ ఆర్మీ అనే ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఒక సెంటిమెంట్‌తో టాప్ 5 వరకు రాలేడు. ఇంతవరకు విన్నర్ కూడా అవ్వలేడు. సో, తను చాలా జెన్యూన్‌గా ఆడాడు పవన్ కళ్యాణ్. ఎవరి మీద ఏ నెగటివిటీ లేకుండా జెన్యూన్‌గా తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్ళాడు. సో కామన్ మ్యాన్ గెలవడం ఎట్లాంటి ఏంటండి? కామన్ మ్యాన్ గెలవడం ఎట్లాంటి కామన్ మ్యాన్ గెలవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి. అందరు సెలబ్రిటీస్‌ని తను బీట్ చేసుకొని ముందుకెళ్ళి కప్ కొట్టడం అనేది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి. చాలా. చూసుకుంటే అసలు లేడీ విన్ కాలేదు కదా దాని గురించి లేడీ విన్ మన బిందు మాధవి అయింది కదండి. అది ఓటీటీ ఓటీటీ. బట్ ఈ సీజన్ అయితే తనుజ టాప్ సెకండ్ వచ్చింది. బాగా ఆడింది కాబట్టి టాప్ సెకండ్ వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ పడాలా అనేది ఆ పేరులోనే పవర్ ఉందండి. దట్స్ ఇట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.